హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి 6 నోటిఫికేషన్ సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది అనమాట. ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ వీడియోని మనం ఏమాత్రం లేట్ చెప్పకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక 6 పరీక్షల ఫలితాలు రిలీజ్ అని చెప్పేసి టీపీఏ ఏఎంవిఐ డ్రగ్ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, లైబ్రరియన్, అగ్రికల్చర్ ఆఫీసర్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి టీఎస్పీఎస్సీ అని చెప్పేసి మనకి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏ శాఖ కానీ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే కనుక టౌన్ ప్లానింగ్, బిల్డింగ్, ఓవర్సీస్ చూసుకున్నట్లయితే కనుక 175 పోస్టులు ఉండడం జరిగిందండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్లయితే కనుక 18 పోస్టులు, హార్టికల్చర్ అధికారి చూసుకున్నట్లయితే కనుక 22 పోస్టులు, లైబ్రరియన్ చూసుకున్నట్లయితే 71 పోస్టులు, ఎంవిఐకి చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్లయితే 113 పోస్టులు, వ్యవసాయ అధికారి అగ్రికల్చర్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక 148 పోస్టులు అనేటువంటి తీయడం జరిగింది అనమాట అండి. ఇవి వచ్చేసి పక్కన జరిగినటువంటి డేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండి. అయితే దీంట్లో టాపర్ ఎవరు, అదే రకంగా అతి తక్కువ స్కోర్ ఇచ్చింది ఎవరు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక దీంట్లో విడుదల చేసినటువంటి ఈ 6 పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి 175 టౌన్ ప్లానింగ్, బిల్డింగ్, ఓవర్సీస్ పోస్టులకు చూసుకున్నట్లయితే కనుక 2023 జూలై 8న పరీక్ష అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఫలితాలు విడుదల చేయగా జోన్ 7కు చెందినటువంటి ఓ అభ్యర్థికి 300కు 254 మార్కులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. దీంతో అతను టాపర్గా నిలవడం జరిగింది. మొత్తం 20,123 మంది మెరిట్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయగా ఓ అభ్యర్థి అతి తక్కువగా 35 మార్కులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 18 పోస్టులకు చూసుకున్నట్లయితే కనుక 2023 మే 19న ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తే మల్టీజోన్ 1కు చెందినటువంటి ఓ మహిళకు 347 మార్కులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈమె టాపర్గా నిలవడం జరిగింది. మొత్తం 10,630 మంది అభ్యర్థులకు మెరిట్ లిస్టు విడుదల అవ్వగా అందులో అతి తక్కువగా 23 మార్కులు అనేటువంటిది రావడం జరిగింది. ఉద్యానవన శాఖలో 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 2023 జూన్ 17న పరీక్ష జరగగా మల్టీజోన్ 1కు చెందినటువంటి అభ్యర్థికి 450 మార్కులు కానీ 318 మార్కులతో టాపర్గా నిలవడం జరిగిందండి. మొత్తం 1035 మంది ఫలితాలు ప్రకటించగా 99 మార్కులతో చూసుకున్నట్లయితే కనుక చివరి స్థానంలో ఒక మహిళ అనేటువంటిది నిలవడం జరిగింది. ఇంటర్ విద్యలో చూసుకున్నట్లయితే కనుక 71 మంది లైబ్రరీ పోస్టులకు గత మే 17న ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించగా 450 మార్కులు గాను 294 మార్కులతోటి మల్టీజోన్ 2కు చెందినటువంటి ఒక అభ్యర్థి టాపర్గా నిలిచాడు. ఇందులో మొత్తం 2,634 మంది మెరిట్ లిస్టులో అభ్యర్థి మెరిట్ లిస్టులో రాగా అతి తక్కువగా చూస్తున్నట్లయితే కనుక 88.16 మార్కులు అనేటువంటి సాధించడం జరిగింది. రవాణా శాఖలో 113 మంది ఏవిఎం పోస్టులకు చూసినట్లయితే కనుక ఎంఐ పోస్టులకు జూన్ 28న పరీక్ష నిర్వహించగా 450 మార్కులు కానీ 374 మార్కులతోటి మల్టీజోన్ చెందినటువంటి ఒక అభ్యర్థి టాపర్గా నిలిచాడు. మొత్తం 4,703 మంది ఫలితాల్లో ఓ అభ్యర్థి 93 మార్కులతో చివరి స్థానంలో ఉండడం జరిగింది. వ్యవసాయ శాఖలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు కానీ మనం చూసినట్లయితే కనుక మే 16న ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. మొత్తం 400 మార్కులు గాను 352 మార్కులతో మల్టీజోన్ 2కు చెందినటువంటి ఒక అభ్యర్థి టాపర్గా నిలవడం జరిగింది. మొత్తం 6,511 మంది మెరిట్ జాబితాను విడుదల చేయగా అతి తక్కువ మార్కులతో ఒక మహిళ 91 మార్కులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఈ 547 ఉద్యోగాల ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ఎస్ సంబంధించినటువంటి వెబ్ నోట్తో పాటుగాను అదే రకంగా ఈ పీడిఎఫ్ ఫైల్స్ ఏవైతున్నాయి వీటికి సంబంధించినటువంటి వీడియో అనేటువంటిది నిన్న రాత్రి దిన ముందు నేను చేయడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోని మీరు ఇంకా చూడనట్లయితే కనుక ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక డైరెక్ట్గా మీరు ఈ పీడిఎఫ్స్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగనే మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అండి. యాజ్ యూ విష్ మిస్ వచ్చినట్లు మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే కనుక సంక్షేమ గురుకులాల జూనియర్ లెక్చరర్లో రాత పరీక్ష ఫలితాలు వెల్లడి అని చెప్పేసి మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది. సంక్షేమ గురుకులాల్లో 1,924 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్షలు ఫలితాలు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. గురుకుల నియామక బోర్డు వెల్లడించడం జరిగింది. అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన
డెమో తరగతులు ఎంపిక అనేటువంటి చేయడం జరిగింది. ఈ నెల 19 నుంచి 22 వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన జరిగిన వెంటనే డెమో తరగతులు నిర్వహించడం జరిగింది. ఫలితాలు వెల్లడి గురించి అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెబుతుంది. ఎవరైనా ఫోన్లు అందుబాటులోకి రాకపోతే వారి ఇళ్లకు సంక్షేమ గురుకులాల సొసైటీని సిబ్బందిని పంపించి సమాచారం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఫలితాలు వెల్లడించడంతో ఇక 4006 టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు నిర్వహించినటువంటి రాతి పరీక్ష ఫలితాలు ప్రకటించేందుకు బోర్డు అనేటువంటిది కసరత్తు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ పోస్టులు టెట్ సెంట్రల్ సెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఇప్పటికే ఆ వివరాలు సేకరించడం జరిగింది. వచ్చే వారంలో ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీంతో గురుకుల నియామకాల సంస్థ గత ఏడాది ప్రారంభించినటువంటి 9210 పోస్టుల నియామక ప్రక్రియ అనేటువంటిది పూర్తవడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి 1924 పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. మనకు 1:2 నిష్పత్తిలో ఎవరైతే డాక్యుమెంట్స్ అనేటువంటిది వెరిఫికేషన్ చేసిన తర్వాత వారికి డెమో తరగతులు అంటే వారి యొక్క క్లాసెస్ ఎట్లా చెప్తున్నారు అనేటువంటిది కూడా చూసిన తర్వాత వారికి డైరెక్ట్గా అందుబాటులో ఫోన్లు అనేటువంటిది చేస్తూ వారికి వారు క్వాలిఫైర్లు ఏదైతే తెలుపుతారో అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ వాళ్ళకి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోయినట్లయితే కనుక తదితర సిబ్బంది, గురుకుల సిబ్బంది డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి సమాచారం అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ వారం రోజుల్లోపు మనకి టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి మనకి 4006 పోస్టులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటిది ఈ వీక్లో అంటే మరొక శనివారంలోపు మనకి వచ్చేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి ఫ్రెండ్స్. అలాగనే ఇన్సాట్ 3DSకి సంబంధించినటువంటి మనకి ఈ అప్డేట్ అనమాట అండి. ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్లయితే కనుక నేడు సాయంత్రం 5:35 ఇది ప్రారంభించడం జరుగుతుందన్నమాట అండి. ఇన్సాట్ 3DS వాతావరణ ఉపగ్రహానికి కౌంట్డౌన్ మొదలైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం 5:35 GSLV F-14 వ్యోమ నౌక ద్వారా దీన్ని నింగిలోకి పంపనున్నట్లుగా ఇస్రో వెల్లడించడం జరిగింది. 3వ తరం వాతావరణ ఉపగ్రహమైనటువంటి ఇన్సాట్ 3DSను భూస్థిర కక్షలోనికి ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఇది 3వ తరం అంటే ఫస్ట్ తరం చూసుకున్నట్లయితే కనుక ఇన్సాట్ 3D, సెకండ్ తరం చూసుకున్నట్లయితే కనుక ఇన్సాట్ 3DR, 3వ తరం అంటే ఇప్పుడు ప్రయోగించేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇన్సాట్ 3DS అనమాట అండి. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తోటి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో ఇన్సాట్ 3DS మిషన్ అనేటువంటి పూర్తి వివరాలు ఇందులో మీకు పొందుపరచడం జరిగింది. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, గురుకుల ఫలితాలు, అదే రకంగా TSPSC నుంచి 6 ఫలితాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.